ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మార్కు ఇప్పుడు అంటే చిరస్థాయిగా నిలిచిపోవాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ టర్మ్లోనే కంప్లీట్ అయిపోవాలి. అమరావతి రాజధాని కంప్లీట్ అయిపోవాలి. ప్రధానంగా ఏది ఎలా ఉన్నా సరే ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి. మౌలిక వస్తువుల సదుపాయాల్లో ఎటువంటి లోట్లు ఉండకూడదు. అంతేగాని 2014లో చేసినట్టు అన్నీ సగం సగం చేసి మళ్ళీ బాబు వస్తేనే ఇవి పూర్తవుతే మళ్ళీ బాబే రావాలి అంటే దానికి నిదర్శనం 2014 తర్వాత చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు ఏమీ జగన్ కంటిన్యూ చేయకపోవడం. ఆయన ఒక రాజధాని తీసుకుంటే ఈయన 3 రాజధానుల పేరుతో దాన్ని మధ్యలో వదిలేయడు. అంటే జగన్ ఏం చేస్తాడు అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు కూడా దాదాపుగా మళ్ళీ ఇప్పుడు 44,000 ఎకరాలు సేకరిస్తున్నారు రాజధాని కోసం. సో ఇటువంటి నేపథ్యంలో ఆ పనులు పూర్తి అయిపోతే ఓకే, పూర్తి అవ్వలేదు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అస్త్రం అక్కడ కనిపిస్తుంది. ప్రజలకు కూడా అర్థమవుతుంది ఇది పూర్తి అవ్వాలంటే మళ్ళీ మనకు బాబు గారే రావాలి అనేది. లేదు అంటే 2014 టైంలో ఎలా అయితే మధ్యలో ఆగిపోతే 2019 నుంచి 24 వరకు ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు మొదలైనవి మళ్ళీ జగన్ కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ రాజధాని అనేది అలాగే ఉండిపోద్ది. అక్కడ వరకు ఎక్కడి వరకు ఆగిందో అక్కడ అక్కడ వరకు ఆయన కొనసాగిస్తారు తప్ప కంటిన్యూ చేయరు. అంటే ఆగిపోయిన దాంట్లో పరిపాలన అయితే చేస్తారు అంతే. ఇంతకుముందు కూడా అంతే కదా, 2019 నుంచి 24 వరకు ఏం చేశారు? అదే కోర్టు, అదే అసెంబ్లీ, అదే సెక్రటేరియట్ అవన్నీ ఉపయోగించారు అంతే. అంతే తప్ప కొత్తగా నిర్మాణాలు ఎక్కడ అయిపోయినా కంటిన్యూ అవ్వాల. ఇప్పుడు కూడా అదే జరుగుద్ది ఒకవేళ అనేది ఆ సంకేతం అయితే ప్రజలకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి షాకే. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 1,00,000 ఎకరాలు అవుతుంది రాజధానికి. ఈ 1,00,000 ఎకరాల్లో అయిపోతుందంటే అయిపోవాలని అనుకుంటారు, కానీ అవదని అందరికీ తెలిసిన విషయమే. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి? మేము వస్తే దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పాలి. అప్పుడు రెండో స్టాండ్ తీసుకున్నట్టు అవుతుంది. మరి 2019 స్టాండ్ ఏంటి, ఇప్పుడు స్టాండ్ ఏంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట మార్చారు అనేది ప్రజల్లో బలంగా వెళ్తుంది. అంతే ఎక్కడికక్కడ ముందరి కాళ్లకు బంధం వేసేస్తున్నారు. ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టే వ్యూహాత్మక ఎత్తుగడ తెలుగుదేశం పార్టీ చేస్తోంది. ఇప్పుడు ఇది జగన్కి తెలుసు, కానీ ఏం చేయాలి, రాజకీయంగా ఏ స్టెప్ తీసుకుంటారు అనేది ఇక్కడ కీలకం. అలాగని చెప్పి ఒక ప్రాంతం వల్ల ఓట్లు ఆగిపోతాయా, అమరావతి అంగీకరించినంత మాత్రాన ఓడిపోతారా అంటే అది ఆల్రెడీ జరిగింది. మొన్న అమరావతి రైతులకు అన్యాయం చేశారు అనే ఉద్దేశంతోనే అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పక్కన పెట్టేశారు అనేది ఖచ్చితంగా ఆ 2 ప్రాంతాల్లో బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఒక సామాజిక వర్గం అంతా కలిసి ఏకతాటి మీదకి వచ్చారు. జగన్ ఎలాగైనా గద్దె దించాలనుకున్నారు, దించేశారు. సో ఇది జగన్కి కూడా ఆల్రెడీ ఒకసారి నేర్చుకున్న పాఠం. ఇది జగన్కి తెలుసు, అలాగే బాబు గారికి తెలుసు వ్యూహాలు ఏంటి అనేది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు మళ్ళీ రాజధానికి సంబంధించి 44,000 ఎకరాలు సేకరిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో రేపొద్దున్న ఇది ఖచ్చితంగా పూర్తి అయితే బాబు గారు మార్క్ అవుతుంది, లేదంటే మాత్రం పూర్తి కాకపోయినా జగన్కి షాక్ అవుతుంది.